మనం చెప్తే చేస్తుంది, లేకపోతే మూడు పడుకుంటుంది అంతే. ఇది 2 రోజుల క్రితం కేసు రిజిస్టర్ చేశారట. అంటే అర్థం ఏంటి, వాళ్ళ శ్రేణుల వైపు నుంచి ఉన్న ఒత్తిడికి ఇప్పుడు నిన్న వాళ్ళ పేపర్లో వచ్చింది ఏంటిది, 2 రోజుల క్రితం అక్కడ ఓబులవారిపల్లి స్టేషన్ దగ్గర కేసు నమోదైంది అని ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు కేసు పెట్టారంటే ఒక అర్థం ఉంది. అప్పటి మాటలకి ఇప్పుడు కేసు పెట్టారంటే అది అందులో భాగంగా రాసుకొచ్చింది. అదే మొత్తం ఇప్పటిదాకా వేధింపులు అనేటటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వేధింపులు తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని, లేదా తెలుగుదేశం నాయకుల్ని నిందించిన వాళ్ళను, దూషించిన వాళ్ళను, లేకపోతే తెలుగుదేశానికి థ్రెట్ అయిన వాళ్ళని చేసుకుంటూ వచ్చారు ఇప్పటిదాకా. ఇప్పుడు పొత్తు ధర్మంలో భాగంగా జనసేనకి ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళ జోలికి కూడా వెళ్తున్నారు. అది ఇక్కడ కనబడుతున్నది పాయింట్. అంటే అరెస్టులో కూడా సమన్యాయం అంతే కదా, అంటే ఆ పర్సంటేజ్ ప్రకారం వెళ్తున్నట్టు ఇప్పుడు, అంటే పర్సంటేజ్ ఉంది కదా. కానీ అరెస్ట్ని ఎలా చూడాలి సార్? అవునండి, రాత్రి 9 గంటలకు వెళ్ళి అరెస్ట్ చేయడం, కనీసం ఎక్కడ తీసుకెళ్తున్నారో కూడా చెప్పకపోవడం, దానికి సంబంధించి ముందస్తుగా ఎలాంటి నోటీసులు ఇవ్వకపోవడం, సడన్ గా తీసుకెళ్ళడం అనేది ఎంతవరకు? బేసిక్గా ఒకటి ఇట్లాంటి వాటిలో 41 నోటీస్ ఇచ్చి పిలిచి ప్రశ్నిస్తారు. ప్రశ్నిస్తే ఏం చెప్తాడు, నేను మంచి ఉద్దేశంతోనే తిట్టానని చెప్తాడు. యాక్చువల్గా ఇట్లాంటి వాటిలో అరెస్ట్ చేయడం కరెక్టు, సాధారణ కొన్ని రోజులైనా జైల్లో ఉంచడం కూడా కరెక్టే. ఎందుకంటే దీనికి శిక్ష ఏంటి అసలు, ఈ తెట్లకి శిక్ష ఏమైనా ఉందా భారత రాజ్యాంగంలో కానీ లేకపోతే